ప్రార్థన చేసుకుని ఈ రాత్రి కాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. ఈ సమయంలో యెషయా గ్రంథము 49వ అధ్యాయాన్ని నేడు బైబిల్ పఠనంగా లేఖన భాగాలను చదువుకుంటూ మరి కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. ఓకేనా మోషబాబు? ఓకేనా? రైట్. ప్రార్థన చేసుకుందాం. ఈ యొక్క సమయంలో మోషబాబు ప్రార్థన ద్వారాగా ఈ రాత్రి కాలపు కుటుంబ ప్రార్థనలో ముందుకు వెళ్దాం. మోషబాబు ప్రార్థన. మహాగణుడు మహోన్నతుల మా ప్రియ పలకుతుంది మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికే వేలాది వందల శుచులు సోదరు తండ్రి ఈ మధ్యాహ్న కాల సమయంలో వేగురమైన తండ్రి మీ తండ్రి భాగ్యాన్ని మాకు అనుగ్రహించి మీకు అన్నవాళ్ళతండి ఇదిగోండి తండ్రి మధ్యాహ్న కాల సమయంలో తండ్రి ఇదిగోండి తండ్రి రాత్రికాల కుటుంబ ప్రార్థన మేము చేయించున్నాగా మాకు సమృద్ధిమైన తెలియని జ్ఞానాన్ని ఏంటండి వింటున్న మాకు చెప్పబోతున్న మీ దోశలు సమృద్ధిమైన తెలియని జ్ఞానాన్ని ప్రసరించండి తండ్రి ఈ చిన్న ప్రజలు తప్పు పర్వంలో చేయించమని వేడుకుంటే ఈ ప్రార్థన యేసుక్రీస్తునామములో అడివేసిన మా ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్. జయ తల్లి ప్రార్థన. పరతనిగా ఉన్నతమైన నామానికి వేలాది వందన సుధులు చూసుకున్న తండ్రి ఉదయకాల సమయంలో వేగిరమైతే నాకు చదువును వాచి నీకు అంత ఉన్నది నిన్న కాలం నిన్న రాత్రి కాల సమయంలో వైఎస్ఆర్ నగర్లో గృహగుడికి వెళ్ళాం తండ్రి ఆ గృహగుడి వల్ల తండ్రి మేము ఈ పరిచయం చేసుకోవాలి మళ్ళీ తండ్రి ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి మేము వాకింగ్ చదువుకున్న బాగా నుంచి నీకు ఎంత ఉన్నది తండ్రి మేము ఇట్రీగా తండ్రి వాకింగ్ చదువుతుండగా ఆ సందర్భాల్లో ఉత్తరకి నేర్చుకునేలా చేయండి తండ్రి ఈ మధ్య కాల సమయంలో తండ్రి మేము వాకింగ్ చదువుతుండగా ఆ సమయం తండ్రి కానీ తండ్రి ఈ లైఫ్స్ మిడల్ అందించాలి కాయడం వారికి వేయించండి యెషయా 49వ అధ్యాయం చదువుతుండగా సమయం తండ్రి కానీ తండ్రి వెత్తబడే వ్యక్తులు మరో వాళ్ళకి రాసుకునేలా చేయండి తండ్రి ఈ చిన్న ప్రాంతం పరపడించమని ప్రార్థన యేసుక్రీస్తునామములో అడుగుతున్నాం పరత ఆమేన్. రైట్, వెరీ గుడ్ నాయన. ప్రార్థన చేసుకుందాం. చివరిగా ప్రార్థన చేసుకుని నేటి పరిచయం మనం ప్రారంభించుకుందాం. మోషబాబు అలా ఉండకూడదు, చక్కగా కేర్లెస్గా ఉండకూడదు, కేర్గా ఉండాలి. ప్రార్థన. మహాగణుడివైన మా తండ్రి, మహోన్నతుడివైన మా దేవ, పరిశుద్ధుడివైన తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల కుటుంబ ప్రార్థనలో మీ సన్నిధి భాగ్యాన్ని అనుగ్రహించినందుకు వందనాలు తండ్రి. దేవా, మరి యొక్క సమయంలో మీ పరిశుద్ధ లేఖనాలను ఆయన యెషయా గ్రంథము 49వ అధ్యాయాన్ని నేడు మేము బైబిల్ పఠనంగా లేఖన భాగాలని చదవడానికి మేము సిద్ధపడుతున్నాం తండ్రి. నాయన, మీరు వ్రాయించినటువంటి మాటలను చక్కనటువంటి రీతిలో మేము పలకగలిగేటువంటి నాయన స్వరాన్ని, నాలుకను, జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. అలాగే ప్రార్థించిన ఇరువురు బిడ్డలను నాయన జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. ఎంతసేపు నాయన వారు బిడ్డలు స్కూల్కి వెళ్ళి వచ్చే నాయన ప్రయాణాల్లో మీ తోడును అనుగ్రహించారు, మీ క్షేమాన్ని ఇచ్చారు, భద్రతనిచ్చారు, కాపుదలనిచ్చారు తండ్రి. కృతజ్ఞతలు ప్రభా. మరి యొక్క సమయంలో నాయన నేడు మీ పరిచర్లు ఇటు రీతిగా వాడబడడానికి మీరు వారికి తెరిచిన ద్వారాన్ని బట్టి నాయన కృతజ్ఞతలు తెలుపుకుంటూ తండ్రి, మరి యొక్క సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి స్థానిక సంఘాలు ఓదూరు వైఎస్ఆర్ నగర సంఘాలను బట్టి నాయన మీకు వందనాలు ప్రభా. వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి సంఘంలోనైనా ఈ వారంలో కొన్ని పర్యాయాలు తండ్రి మీ సన్నిధిని దర్శించే చక్కటి భాగ్యాన్ని అనుగ్రహించినందుకే కృతజ్ఞతలు తెలుపుకుంటూ తండ్రి, మరి యొక్క సమయంలోనైనా అలాగే ఓదూరు సంఘాన్ని బట్టి, సంఘ బిడ్డలను బట్టి ఈ వారంలో జరిగిన నాయన యువ సేవకుల నాయన తరగతులను బట్టి నాయన మీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి రాత్రికాల సమయంలో జరగబోతున్నటువంటి బైబిల్ తరగతి కూడా మీకు మహిమకరంగా జరిగించండి. మాట్లాడబోతున్న మీ సేవకులు మీరుండి విలువైన సందేశాన్ని అందించమని అడుగుతున్నాం తండ్రి. రెండే సంఘాలని పరిపాలిస్తున్నటువంటి పాలకులను, అధికారులను, అలాగే తండ్రి పెద్దలను, పరిచారకులను, నాయకులను, సేవకులను దీవించి ఆశీర్వదించి కాచి కాపాడమని వేడుకుంటూ తండ్రి, రాత్రికాల సమయంలో జరగబోతున్న యొక్క పరిచర్య మీకు మహిమకరంగా, మాకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు జరిగించమని, నడిపించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామంలో ఈ ప్రార్థనకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. రైట్, మంచిదినైనా. మరి యొక్క సమయంలో యెషయా గ్రంథము 49వ అధ్యాయాన్ని బైబిల్ పఠనంగా చదువుకుంటూ మరి దేవుని నామాన్ని స్తుతిస్తూ మహిమపరుస్తూ గణపరుచుకుందాం. ఓకేనా మోషబాబు? ఉంటాను. ద్వీపములారా నా మాట వినుడి, దూరమునున్న జనములారా ఆలకించుడి. నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను. నేను తల్లి నన్ను ఒడిలో పెట్టినది మొదలుకొని ఆయన నా నామమును జ్ఞాపకము చేసుకొనెను. 2వ వచనం, నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు.
తన చేతి నీడలో నన్ను తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు, దాచి ఉన్నాడు. నన్ను మరుగుపెట్టి నన్ను మరుగుపెట్టి అంబుగా చేసి అంబుగా చేసి తన అంబుల పొదిలో మూసిపెట్టి ఉన్నాడు. తన అంబుల బదులు మూసిపెట్టి ఉన్నాడు. ఇశ్రాయేలు, ఇశ్రాయేలు, నీవు నా సేవకుడువు, నీవు నా సేవకుడవు, నీలో నన్ను మహిమపరుచుకుందునని నీలో నన్ను మహిమపరచుకుందని ఆయన నాతో చెప్పెను. ఆయన నాతో చెప్పెను. అయినను ఆయనను వ్యర్థముగా నేను కష్టపడి తిని వ్యర్థముగా నేను కష్టపడితిని, ఫలమేమీ లేకుండా ఫలమేమీ లేకుండా నా బలమును వృధాగా వ్యాయపరుచుకుంటుని. నా బలము వృధాగా వేర్పరచుకుంటుని. నాకు న్యాయకర్త యెహోవాయే, నాకు నాయకత్వ యెహోవాయే, నా బహుమానమును నా బహుమానమును నా దేవుని యొద్దనే ఉన్నది. నా దేవుని వద్దే ఉన్నది. రైట్, మంచిది ప్రియులారా. ఈ 49వ అధ్యాయము మొదటి నుంచి 4 వచనాలు మరి యేసుక్రీస్తుల వారిని గురించి వ్రాయబడినటువంటి ప్రవచనాలుగా మనకు కనబడుతుంది. అంటే రక్షకుని పిలుపుగా ఈ మొదటి భాగం మనకు కనబడుతుంది. మోషబాబు అలా తీసేయాలి, సీరియస్గా ఉండాలి, ఇలా తిరగలను, ఇలా నిబ్రంగా ఇలా తిరగాలి. ఏనా? ఇప్పుడు మొదటి 4 వచనాలు మనకి ఏం సెలవిస్తున్నాయి? రక్షకుని పిలుపుని దేవుడు మరి అనగా ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు కూర్చున్నటువంటి ప్రవచనాలు తండ్రి అయినటువంటి దేవుడు ఆయనని మరి గర్భం నుంచి ఆయన్ని ఎన్నుకున్నాడని, ద్వీపములారా ద్వీప నివాసులారా మీరందరూ చూడాలని ఈ మొదటి భాగం మనకి సెలవిస్తుంది. ఇప్పుడు రెండో భాగాన్ని చదువుకుందాం, 5వ వచనం నుంచి 8వ వచనం వరకు. ఓకేనా మోషబాబు? యెహోవా దృష్టికి యెహోవా దృష్టికి నేను గడునుడని అయితిని గనక నేను గొడవడైన గనుక నా దేవుడు నాకు బలమాయెను. నా దేవుడు నాకు బలమాయెను. కాగా తనకు సేవకునై ఉండి కాగా తనకు సేవకుడై ఉండి తన యొద్దకు తన యొద్దకు యాకోబును తిరిగి రప్పించుటకు యాకోబును తిరిగి రప్పించుటకు ఇశ్రాయేలు ఇశ్రాయేలు ఆయన యొద్దకు సమకూర్చబడుటకు ఆయన యొద్దకు సమకూర్చబడుటకు నన్ను గర్భమును పుట్టించిన నన్ను గర్భమును పుట్టించిన యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. నీవు యాకోబు గోత్రపు వారిని నువ్వు యాకోబు గోత్రపు వాడిని ఉద్ధరించినట్లును ఉద్ధరించినట్లును ఇశ్రాయేలులో తప్పింపబడిన వారిని ఇశ్రాయేలు తప్పింపబడిన వారిని రప్పించునట్లును రప్పించినట్లును నా సేవకుడు ఉండుట నా సేవకుడై ఉండుట ఎంతో స్వల్ప విషయము. ఎంతో స్వల్ప విషయము. బూదిగంతముల వరకు బూదిగంతముల వరకు నీవు నేను కలగజేయు రక్షణకు నేను నీకు కలగజేయు రక్షణకు సాధనమగుటకై సాధనమగుటకై అన్ని జనులకు వెలుగయుండునట్లు అన్ని జనులకు వెలుగైనట్లు నిన్ను నియమించి ఉన్నాను. నిన్ను నియమించి ఉన్నాను. ఇశ్రాయేలు విమోచకుడును ఇశ్రాయేలు విమోచకుడును పరిశుద్ధ దేవుడునగు యెహోవా పరిశుద్ధ దేవుడగు యెహోవా మనుషుల చేత నిరాకరింపబడిన వాడును మనుషుల పడన నిరాకరించబడి వారును జనులకు అసహ్యుడును జనులకు అసహ్యుడును నిర్దయాత్మల సేవకుడునగు నిర్దయాత్మల సేవకుడగు వానితో ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. వాడితో ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకొనుననియు నేను ఏర్పరచుకున్నాననియు రాజులు గ్రహించి లేచెదరు, రాజుల ఇంటికి లేచెదరు. అధికారులు నీకు నమస్కారము చేసెదరు. అధికారులు నీకు నమస్కారం చేసెదరు. యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. అనుకూల సమయమందు అనుకూల సమయమందు నేను నీ మొరనాలకించి నేను నీ మొర ఆలకించి నీకు ఉత్తరమిచ్చితిని. నీకు ఉత్తరం ఇచ్చితిని. రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని. రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని. బయలు వెల్లుడని బంధింపబడిన వారితోను బయలు వెళ్ళిన 10 మంది వాడుతోను బయటికి రండని బయటికి రండని చీకటిలోనున్న వారితోను చీకటిలో ఉన్న వారితోను చెప్పుచు దేశమును చక్కపరిచి దేశమును చక్కబరిచి పాడైన స్థలములను పంచిపెట్టుటకై పాడుబడిన స్థలమును పంచిపెట్టుటకై నిన్ను కాపాడి నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించితిని. ప్రజలకు నమ్మదనగా నేర్పించితిని. అంటే ఇక్కడ ఈ రెండో భాగంలో 49వ అధ్యాయము 5 నుంచి 9 వచనాలు ఈ రెండవ భాగంలో మనకి ఏం కనబడుతుందంటే రక్షకుని నియామకం కనబడుతుంది. అనగా యేసుక్రీస్తుల వారిని దేవుడు ఆయా జాతుల మీద దేవుని సంకల్పం కలిగినటువంటి బిడ్డల మీద నియమించినటువంటి నియామకం కనబడుతుంది మొదటిగా. రెండవదిగా ఇక్కడ అన్ని జనులకు వెలుగుగా ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఉన్నట్లుగా కనబడుతుంది. అలాగే ఏమంటే ఇశ్రాయేలులకు వెలుగుగా ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఉన్నట్లుగా మనకు కనబడుతుంది. ఈ 49వ అధ్యాయము 5 నుంచి 9 వచనాలు ఈ రెండో భాగంలో రక్షకుని నియామకము, అన్య జనులకు వెలుగు, ఇశ్రాయేలులకు వెలుగుగా ఈ భాగాలు మనకు కనబడుతున్నాయి. ఇక 4వ భాగాన్ని ఇక 3వ భాగాన్ని మనం చదువుతున్నప్పుడు 9 నుంచి 14 వచనాలు 13 వచనాలు చదువుకుందాం. 3వ భాగం ఏంటయ్యానంటే
ఇశ్రాయేలును సమకూర్చడము. దేవుడు ఏం చేస్తున్నాడని ఆయన ఇశ్రాయేలుని సమకూర్చడము, అలాగే మార్గములో దేవుడు వారిని కాపాడడం. ఎక్కడి నుంచి అయితే ఇశ్రాయేలు ప్రజలను సమకూరుస్తున్నాడో ఆ సమకూర్చినటువంటి ప్రజలకి దేవుడు మరి మార్గాన్ని దేవుడు మార్గంలో దేవుడు కాపాడుతున్నట్లుగా మనకు కనబడుతుంది. చూద్దాం ఆ మూడో భాగాన్ని. మార్గములలో వారు మేయుదురు, చెట్ల లేని మెట్టలన్నిటి మీద వారికి మోపు కలుగును, వారి యందు కరుణించువాడు వారిని తోడుకొని పోవచ్చు, నీటి బుగ్గల యొద్దకు వారిని నడిపించును. కాబట్టి వారికి ఆకలి అయినను దప్పిక అయినను కలగదు, ఎండమావులైనను ఎండ అయినను వారికి తగలదు. నా పర్వతములన్నిటినీ త్రోవగా చేసేదెను, నా రాజమార్గములు ఎత్తుగా చేయబడును. చూడుడి, మీరు దూరం నుండి వచ్చుచున్నారు, వీరు ఉత్తర దిక్కు నుండి పడమట దిక్కు నుండి వచ్చుచున్నారు, వీరు సీనీల దేశం నుండి వచ్చుచున్నారు. శ్రమ నుండి తన జనులందరూ జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. ఆకాశమా ఉత్సాహధ్వని చేయుము, భూమి సంతోషించుము, పర్వతములారా ఆనందధ్వని చేయుడి. రైట్, మంచిదైనా ఈ మూడవ సందర్భంలో ఇశ్రాయేలు సమకూర్పు మరి మార్గములలో దేవుడు వారిని కాపాడినటువంటి విధానం 9 నుంచి 13 వచనాలు మనకు సెలవిస్తున్నాయి. ఇక 14 నుంచి 18 వచనాలు మనకి ఏమని సెలవిస్తున్నాయని అంటే, దేవుడు మరి యెరూషలేమును జ్ఞాపకం చేసుకుంటున్నట్లుగా మనకు కనబడుతుంది. ఏంటమ్మా, దేవుడు ఏం చేస్తున్నాడో యెరూషలేముని మరి జ్ఞాపకం చేసుకుంటున్నట్లుగా మనకు కనబడుతుంది. చూద్దాం ఆ సందర్భాలని కూడా. 14 నుంచి 18 వచనాలు దేవుడు ఏం చేస్తున్నాడు అని అంటే యెరూషలేముని మరి కడుతున్నట్లుగా మనకి కనబడుతుంది. నాలుగో సందర్భంలో దేవుడు ఏం చేస్తున్నాడు అంటే 14 నుంచి 18 వచనాలు దేవుడు ఏం చేస్తున్నాడు, ఆయన యెరూషలేముని కడుతున్నట్లుగా మనకి కనబడుతుంది. ఒకసారి ఆ మాటలు మనం చూద్దాం, ఓకేనా. 14 నుంచి 18 వచనాలు చదువుకుందాం. ఈ సందర్భంలో యెరూషలేమును మరి జ్ఞాపకం చేసుకుంటున్నాడు కన్న తండ్రి అయినటువంటి దేవుడు. ఆ విషయాలు ఇక్కడ ప్రస్తావించబడ్డ 14 వచనం. అయితే సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభు నన్ను మరిచి ఉన్నాడని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భాన పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరిచునా, వారైనా మరిచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరిచేతుల మీద నిన్ను చెక్కుకొని ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి, నీ కుమారులు తోడ్పడుచున్నారు, నిన్ను నాశనము చేసి నిన్ను పాడు చేసిన వారిలో నీలో నుండి బయలువెళ్ళుచున్నారు. కన్నులెత్తి నలుదిశలా చూడుము, వీరందరూ కూడుకొనుచు నీ యొద్దకు వచ్చుచున్నారు, నీవు వీరందరినీ ఆభరణముగా ధరించుకొందువు, పెండ్లి కుమార్తె వడ్డానము ధరించుకొనినట్లు నీవు వారిని అలంకారముగా ధరించుకొందువు. నా జీవము తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ ఈ 4వ భాగంలో మరి దేవుడు యెరూషలేముని జ్ఞాపకం చేసుకుంటున్నట్లుగా 14 నుంచి 18 వచనాలు మనకి సెలవిస్తున్నాయి. ఇక 5వ భాగాన్ని మనం నేర్చుకుందాం. 5వ భాగం ఏంటంటే యెరూషలేముని దేవుడు కడుతున్నాడు అనమాట. మరి ఏ రీతిగా ఆయన కడుతున్నారో 19 నుంచి
22 వచనాలు మనం నేర్చుకుందాం. యెరూషలేముని దేవుడు ఏం చేస్తున్నాడు మోషే బాబు? ఆయన ఎలా కడుతున్నారో చూద్దాం. నివాసులు విస్తరించినందున పాడైన చోటును బీడు స్థలములను నాశనము చేయబడిన నీ భూమియు వారికి ఇరుకుగా ఉండును. నిన్ను మృంగి వేసిన వారు దూరముగా ఉందురు. నీవు సంతానహీనురాలు అయినప్పుడు నీకు పుట్టిన కుమారులు ఈ స్థలము మాకు ఇరుకుగా ఉన్నది. ఇంకా విశాలమైన స్థలమునకు మాకిమ్మని నీ చెవులలో చెప్పుదురు. అప్పుడు నీవు నా పిల్లలను పోగొట్టుకుని సంతానహీనురాలినై ఒంటరినై ఇటు అటు తిరుగులాడుచున్న పరదేశరాలునే గదా. వీరి నా యందు కనికరించిన వాడెవడు? వీరిని పెంచిన వాడెవడు? నేను ఒంటరి కత్తినై విడవబడితిని. వీరు ఎక్కడ ఉంటిరి అని నీ మనసులో నీవు అనుకొందువు. ప్రభువు యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. నేను జనముల తొట్టు నా చెయ్యి ఎత్తుచున్నాను, జనముల తొట్టు నా ధ్వజము ఎత్తుచున్నాను. వారిని కుమారుని రమ్మున ఆనుకొనిచి వచ్చెదరు. నీ కుమార్తెలు వారి భుజముల మీద మోపబడెదరు. రాజులు నిన్ను పోషించెదరు. తండ్రులుగాను వారి రాణులు నీకు పాలిచ్చు దాసులుగాను ఉండెదరు. వారు భూమి మీద సాగిలపడి నీకు నమస్కారం చేసెదరు. నీ పాదధూళి నాకెదురు. అప్పుడు నేను యెహోవాననియు నా కొరకు కనిపెట్టుకుని వారు అవమానము నొందరనియు నీవు తెలుసుకుందువు. నీవు తెలుసుకుందువు. ఏమండి? బలాఢ్యుని తెలుసుకుందురు. ఓకేనా? అంటే ఇక్కడి నుంచి మనం ఎన్నో వచ్చి నుంచి అనుకున్నాం? 5 నుంచి 22 దాకా అనుకున్నాం కదా. ఇప్పుడు 23 నుంచి క్షమించాలి. ఇప్పుడు 23 నుంచి 26 వచనం వరకు మరి శత్రువుని శిక్షించుట మనకు కనబడుతుంది. యెరూషలేమును కట్టుట 19 నుంచి 22 వచనాలు అని అనుకున్నాం కదా. ఇప్పుడు 23 నుంచి 26 వరకు మరి శత్రువును శిక్షించుట మనకు కనబడుతుంది. మనం ఆల్రెడీ 23 వచనం చదివేసుకున్నాం కదా. ఇప్పుడు 24 వచనం చదువు. బలాఢ్యుని చేతిలో నుండి కొల్ల సొమ్ము ఎవడు తీసుకొనగలడు? బేకరులు చెరపెట్టిన వారు విడిపింపబడుదురా? యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. బలాఢ్యులు చెరపట్టబడిన వారు సహితము విడిపింపబడుదురు. బేకరులు చెరపట్టిన వారు విడిపింపబడుదురు. నీతో యుద్ధము చేయువారితో నేనే యుద్ధము చేసేదను. నీ పిల్లలను నేనే రక్షించేదను. యెహోవానైన నేనే నీ రక్షకుడననియు యాకోబు బలవంతుడు నీ విమోచకుడనియు మనుషులందరూ తెలుసుకున్నట్లు నిన్ను బాధపరచు వారికి తమ స్వమాంసమును తినిపించెదను. క్రొత్త ద్రాక్ష రసము చేత మత్తులైనట్లుగా తమ రక్తము చేత వారు మత్తులగుదురు. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యాన్ని నేడు మన వినుకుడిలో మరి 30 దంతులుగాను 60 దంతులుగాను 100 దంతులుగాను ఫలింపజేయను గాక. ఆమేన్. రైట్, మంచిది నాయనా. మరి యొక్క సమయంలో యెషయా గ్రంథము ఈ 49వ అధ్యాయాన్ని మనకి సుమారుగా 26 వచనాలు రాయబడ్డాయి. ఎన్ని వచనాలు చేతల్లి? 26 వచనాలు. ఇప్పుడు ఈ 26 వచనాలని మనము ఒక 6 భాగాలుగా మాట్లాడుకుందాం. ఎన్ని భాగాలుగా? 6 భాగాలుగా. ఈ 6 భాగాల్లో ఉన్నటువంటి దేవుని చిత్తం ఏమై ఉన్నదో
దేవుని సంకల్పం ఏమై ఉన్నదో ఏమండి ఆ రోజు మానవాళి పట్ల, ఇశ్రాయేలు పట్ల, యోధావారి పట్ల, యేసుక్రీస్తు ప్రభుల వారి పట్ల ఎలా నెరవేరిందో మోషే బాబు నేడు మన వినికిడిలో దేవుడు ఈ అధ్యాయాన్ని ఏ రీతిగా నెరవేరుస్తున్నాడో చక్కనైనటువంటి రీతిలో దేవుని యొక్క ఆత్మ సహాయంతో దేవుని పనివాడిగా ఆయన జ్ఞాన సంగతుల్ని మనం నేర్చుకుని తెలుసుకునేటువంటి ప్రయత్నించేద్దాం. వెరీ గుడ్, మంచి మాట. సో ఈ 49వ అధ్యాయం ఎన్ని భాగాలని మాట్లాడుకున్నాం? 6 భాగాలు. ఇప్పుడు మొదటి భాగం ఏంటి? మొదటి 49వ అధ్యాయం మొదటి 4 వచనాలు ఎవరి గురించి మాట్లాడుతున్నానంటే ప్రభు అయిన యేసుక్రీస్తుల వారిని రక్షకుని పిలుపు మనకు కనబడుతుంది. దేవుడు ఆయన ఎలా పిలుచుకున్నాడో ఒకసారి చూద్దాం. ఓకేనా? యేసుక్రీస్తుల వారిని దేవుడు ఎలా పిలుచుకున్నాడో ఈ భాగాల్లోనికి వెళ్దాం. ఒకసారి దీపములారా నా మాట వినండి, దూరమునున్న జనములారా ఆలకించండి, నేను గర్భమును పుట్టగానే యెహోవా నన్ను పిలిచును. ఎవరెక్కడ చెప్తుంటా? ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు మరి ప్రవచనాత్మకంగా ఆయన కొరకు వ్రాయబడినటువంటి మాట. అలాగే ఈ యెషయా గ్రంథాన్ని మరి యెషయా గారే మాట్లాడుతున్నారు కనుక దర్శనంలో చూస్తున్నాడు కనుక ఇక యెషయా గారి ప్రవచన యెషయా గారికి కూడా ఈ మాట వర్తిస్తుంది, యేసుక్రీస్తు వారికి కూడా ఈ మాట వర్తిస్తుంది. నేడు ఈ లేఖన భాగాలను చదువుతున్నటువంటి మన వినికుడిలో కూడా దేవుడు ఈ వాక్యాన్ని ఏం చేస్తున్నాడంటే ఫలిస్తున్నాడు. ఆ రోజు యేసుక్రీస్తుల వారు, యోధావారు, ఇశ్రాయేలు వారు, అలాగే ప్రవక్తలకి ఈ మాట సాదృశ్యంగా ఉంది కదా. నేడు నీకు నాకు కూడా ఏమన్నాడు? నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను, తల్లి నన్ను ఒడిలో పెట్టినది మొదలుకొని ఆయన నా నామమును జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు ఏం చేశాడట? ప్రవక్తలని, యోధావారిని, నేడు మనల్ని అందరినీ కూడా ఏం చేస్తున్నాడు? ఆయన మన నామాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దొరబాబు, మోషే బాబు, జైతల్లి అని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు కనుక ఇక్కడ ఆయన సంకల్పాన్ని, ఆయన చిత్తాన్ని ఒక పరిచర్య ద్వారాగా మనము కొంత నెరవేర్చడానికి సాహసం చేస్తున్నాం. అలాగే ఆ రోజు భక్తులను కూడా దేవుడు మరి తల్లి గర్భం నుంచి వారిని పిలుచుకుని ఆయన నామాన్ని, వారి నామాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లుగా మనకు కనపడుతుంది. ఇప్పుడు 2వ వచనం అంటున్నాడు మోషే బాబు, ఏమంటున్నాడు ఆయన? నా నోరు వాడిగల ఖడ్గము ఆయన చేసి ఉన్నాడు, తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు, నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదలో మూసిపెట్టి ఉన్నాడు. ఇశ్రాయేలు నీవు నా సేవకుడు, నీలో నేను నిన్ను మహింపరుచుకుందినని ఆయన నాతో చెప్పిను. దేవుడు ఎలా మహింపరుచుకుంటాడట? అలా తీసేయాలి. 2 కాళ్ళు ఈ పక్క ఇలా పెట్టుకో, 2 కాళ్ళు ఇలా దగ్గరికి పెట్టుకో, అది ఇలా 2 కాళ్ళు దగ్గరికి ఇలా పెట్టుకుని దాని మీద పెట్టుకో, చేతులు కుర్చీ మీద తీసేయి, అలా పెట్టుకో అనమాట. ఏమో దేవుడు ఏమని చెబుతున్నాడు? యేసుక్రీస్తుల వారు ఏమంటున్నారు? నన్ను ఆయన తనలో తాను మహింపరుచుకుంటున్నాడట. అవును ప్రియులారా, నేడు మనల్ని కూడా ఆయన మనలో ఆత్మగా ఉండి మన ద్వారాగా ఆయన మహిమ పొందుతున్నాడు. అది అంటున్నాడు చూడండి, ఏమంటున్నాడు? నీలో నన్ను మహిమపరుచుకుందినని ఆయన నాతో చెప్పెను. అంటే ఇప్పుడు దేవుడు మనలో మహిమపరచబడుతున్నాడా? ఎలాగా? ఆయన వాక్యం ద్వారాగా, ఈ పరిచర్య ద్వారాగా ఆయన మనలో మహిమ పొందుతున్నాడు. అవును కదా? మనం కూడా ఎవరన్నా ఇంటికి వెళ్ళి ఏసీ ఉన్న వాళ్ళు ఇంటికి వెళ్ళామనుకోండి, వేసవకాలం 4 రోజులు మనకి ఎలా ఉంటుంది? ఆనందంగా ఉంటుంది. అంటే వారి ఆనందాన్ని మనం పొందుకుంటున్నాం, వారి స్వాస్యాలు మనం పొందుకుంటున్నాం. దేవుడు కూడా మనలో మహిమ పొందుతాడట ఆయన. ఓకేనా మోషే బాబు? 2 కాళ్ళు ఇలా దగ్గర పెట్టుకోవాలి. వెరీ గుడ్. సో ఇంకా ఆయన ఏమంటున్నాడంటే నాకు న్యాయకర్త యెహోవాయే, నా బహుమానము నా దేవుని యొద్దే ఉన్నది అని అంటున్నాడు. అంటే మొదటి భాగంలో రక్షకుని పిలుపు మనకు కనపడుతుంది, యోధావారి పిలుపు కనపడుతుంది, యెషయా గారి పిలుపు మనకు కనపడుతుంది. నేడు ఈ పరిచర్య ద్వారాగా దేవుని పిలుపు నిన్ను నన్ను తడుతుంది. ఎప్పటి నుంచేనంటే ఆయన తల్లి గర్భంలో పుట్టినది మొదలుకొని, తల్లి చంక పెట్టినది మొదలుకొని ఆయన మన నామాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. లేకపోతే నాకంటే చిన్నవారు చనిపోరు, నాకంటే పెద్దవారు చనిపోరు, నేను చనిపోవలసినటువంటి వాడిని ఆయన నామాన్ని ఏం చేశారంటే జ్ఞాపకం చేసుకున్నాడు. ఇక ఈవిడ కొంతకాలం ఉంటే నన్ను తెలుసుకునే అవకాశం వాడికి ఉంది కనుక యెషయా గ్రంథం అయిపోయిన తర్వాత తీసుకుపోతానంటాడు, లేకపోతే ఇంకో గ్రంథం అయినా ఎప్పుడైనా ఆయన తీసుకుని పోవచ్చు. కనుక ఆయన నామాన్ని, మన నామాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. అలాగే యేసుక్రీస్తుల వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. రక్షకునికి పిలుపు మనకు కనపడుతుంది. అలాగే దీంట్లో ఎవరి పిలుపు కూడా ఉంది? ఇప్పుడు మన పిలుపు కూడా ఉంది, మనల్ని కూడా ఆయన పిలుచుకున్నట్లుగా మనకు కనపడుతుంది. ఇప్పుడు 2వ భాగాన్ని మనం చూసినప్పుడు రక్షకుని నియామకం కనబడుతుంది. అంటే యేసుక్రీస్తుల వారిని నియమించుకున్నాడు. అలాగే యెషయా ప్రవక్తను కూడా యోధావారికి తన మాటలు చెప్పడానికి ఆయన్ని నియమించుకున్నాడు. ఈరోజు నిన్ను నన్ను కూడా నియమించుకున్నాడు దేవుడు తన పరిచర్య ద్వారాగా, తన పరిచర్యని ఇతరులకి కొంతమందికి నేర్పించడానికి, చెప్పడానికి, తెలియజేయడానికి. ఓకేనా? రాత్రికాల సమయంలో వైఎస్ఆర్ నగర ప్రాంతంలో
కుటుంబ పరంగా మనం వెళ్ళి ఏం చేస్తాం అక్కడ వారికి కొన్ని మాటలు అందించాం. అంటే దేవుడు ఆ వైఎస్ఆర్ క్రీస్తు సంఘంలో దేవుని పనివాడిగా మనల్ని ఏం చేసుకున్నాడు, ఆయన నియమించుకున్నాడో. కొంతమందికి దేవుని యొక్క పరిచర్యం చేస్తాం. మరలా ఉదయకాల సమయంలోనే వెళ్ళాం మరలా వైఎస్ఆర్ నగర్లో తెల్లవారుజామున ప్రార్థనకు వెళ్ళాం. అక్కడ కూడా ఇస్కే రాజు గారు చేసినటువంటి ప్రార్థనలో ప్రతిఫలాలను మనం వాటిని తెలుసుకున్నాం. అంటే దేవుడు అక్కడ మనల్ని ఏం చేశాడు, నియమించుకున్నాడు. అలాగే ప్రతి ఒక్కరిని ఒక్కొక్క రీతిగా ఒక్కొక్క రకంగా ఆయన ఏం చేస్తాడో, నియమించుకుంటాడో. ఇక్కడ కూడా 49వ అధ్యాయము 5-9 వచనాల్లో మనకి ఏం కనబడుతుందంటే రక్షకుని నియమించుకోవడం కనబడుతుంది. అలాగే అన్ని జనులకు వెలుగుగా కనబడుతుంది. అలాగే ఇశ్రాయేలు వెలుగు కూడా ఇక్కడ ఈ భాగంలో మనకి కనబడుతుంది. ఆ సందర్భాలను చదువుకుందాం. ఇప్పుడు 49వ అధ్యాయాన్ని రెండో భాగాన్ని మనం చూసినప్పుడు రెండో భాగంలో 5-9 వచనాలు రక్షకుని నియామకము, అలాగే అన్ని జనుల వెలుగు, ఇశ్రాయేలు వెలుగుగా మనకు కనబడుతుంది. లేఖనాలు నేను చదువుతున్న జాగ్రత్తగా శ్రద్ధగా వినే ప్రయత్నాలు మీరు చేయండి. ఎందుకనంటే ఒక అన్నయ్య అడిగాడు కదా, బిడ్డల్ని బైబిల్ చదువుతూ ఉండాలి, వారు కాన్సన్ట్రేషన్ దాని మీద ఉండాలి. అలా వారు చదువుతున్నప్పుడు, మీరు చదువుతున్నప్పుడు దేవునికి మహిమ చెల్లుతుంది అని రిక్వెస్ట్ చేశారు. కనుక మనం ఆ రిక్వెస్ట్ని ఫాలో చేద్దాం. ఎందుకంటే మరి ఇక్కడ మనం బైబిల్ తెచ్చుకోలేదు కదా. ఓకేనా, రైట్, ముందుకు వెళ్ళిపోదాం. రెండో సందర్భం, యెహోవా దృష్టికి నేను గనుడనైతిని, నా దేవుడు నాకు బలమాయెను. కాగా తనకు సేవకుడునయుండి తన యొద్దకు యాకోబుని తిరిగి రప్పించుటకు, ఇశ్రాయేలు ఆయన యొద్దకు సమకూర్చుటకు నన్ను గర్భమును పుట్టించిన యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లు. అంటే ఇప్పుడు మోషేబాబు ఇలా చెయ్యి అక్కడ తీసేయని చెప్పాను నేను. యేసుక్రీస్తుల వారిని దేవుడు ఎందుకు నియమించుకున్నాడట, యాకోబు కుటుంబపు వారిని నీవు ఉద్ధరించినట్లు. ఎవరిని ఉద్ధరించాలట ఈయన, యాకోబు కుటుంబపు వారిని ఉద్ధరించుటకు. ఇప్పుడు ఎవరిని ఎన్నుకున్నాడు ఈయన, యేసుక్రీస్తుల వారిని ఎన్నుకున్నాడు. ఇప్పుడు ఈరోజు కూడా కొంతమందిని మనం ఉద్ధరించడానికి దేవుడు కూడా మనల్ని ఏం చేస్తున్నాడు, కొంతమందిని నియమించుకుంటున్నాడు. సంఘం ద్వారాగా, దేవుని యొక్క పరిచర్య ద్వారాగా కొంతమందిని దేవుడు ఏం చేస్తున్నాడు, ఇప్పుడు నియమించుకుంటున్నాడు. అందుకని అంటున్నాడు, నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లును, యాకోబులో తప్పింపబడిన వారిని రప్పించినట్లును, నీవు నా సేవకుడు అయ్యుండుట ఎంతో స్వల్పము. భూదిగంతముల వరకు నేను కలగజేయు రక్షణకు సాధనమగుటకై అన్ని జనులకు వెలుగయుండునట్లు నిన్ను నియమించున్నాను. యేసుక్రీస్తుల వారిని ఎవరికి వెలుగుగా నియమించాడట, అన్ని జనులకు వెలుగుగా ఉండేటట్లుగా నియమించాడు. ఈరోజు మనల్ని కూడా వెలుగుగా ఉండడానికి నియమించాడు. దేనికి వెలుగుగా ఉండాలి, ఇప్పుడు మనము సంఘానికి వెలుగుగా ఉండాలి, వెలుతురుగా ఉండాలి. సంఘంలోనికి ఎవరైనా ఇలా ఆహ్వానింపబడి వస్తున్నప్పుడు మన వెలుగును చూసి వారు నింపబడాలి, వారి ఆనందంతో నింపబడాలి, వారి సంతోషంతో నింపబడాలి. అందుకని అన్ని జనులకు వెలుగైనట్లు నిన్ను నియమించి ఉన్నాను. ఇశ్రాయేలు విమోచకుడు పరిశుద్ధ దేవుడునగు యెహోవా మనుషుల చేత నిరాకరింపబడిన వాడు. ఎవరు, యేసుక్రీస్తుల వారు నిరాకరించలేదా? నిరాకరించారు. అన్ని జనులకు అసహ్యుడును నిర్ధన సేవకుడును వానితో ఎలాగ చెప్పును, యెహోవా నమ్మకమైన వాడనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకుననియు రాజులు గ్రహించెదరు. యేసుక్రీస్తుల వారిని రాజులు గ్రహించలేదా? ఆనాటి కాలంలో పిలాతు రాజు, నువ్వు యూదుల రాజు అని అడిగాడు. అవును, నేను యూదుల రాజుని. ఆయన కూడా ఒక అధికారిగా ఉన్నాడు, ఆయన కూడా రాజుగా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఆయనకి ఏం చేశారంటే నమస్కరించినట్లుగా, ఆయన గౌరవించినట్లుగా మనకి కనబడుతుంది. అధికారులు నీకు నమస్కారం చేసేదరు. అధికారులందరూ కూడా మోషేబాబు ఇలాగా, అధికారులందరూ కూడా ఎవరికి నమస్కారం చేశారు, యేసుక్రీస్తుల వారికి మరి నమస్కరించినట్లుగా ఇక్కడ ఈ భాగంలో మనకి కనబడుతుంది. ఇంకా అంటున్నాడు, యెహోవా ఎలాగూ సెలవిచ్చున్నాడో అనుకూల సమయమందు నేను నీ మొరను ఆలకించేదని నీకు ఉత్తరం ఇచ్చేదని. అవును, యేసుక్రీస్తుల వారు సమయము, సందర్భము, టైము వచ్చింది కనుక అనుకూల సమయం ఉంది, ఆయన మొరని విన్నాడు. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన్ని భూమి మీదకి పంపించాడు. అలాగే నీ మొర నా మొర కూడా వినాలి. అనుకూల సమయం ముందు మన మొర విన్నాడు అనుకోండి దేవుడు, మోషేబాబు దేవుడు మనకి ఏదైతే, నువ్వు ఆ కుర్చీ తీసుకాసేపు మోకలేసు, కుర్చీ వెనకలాగా వేసుకున్నాను మోషేబాబు. ఏమో అధికారులందరూ కూడా ఈయనకి ఏం చేస్తారట, అనుకూల సమయం ఉంది నీ మొర నేను ఆలకించాను. అలాగే అందరి మొర దేవుడు ఆలకిస్తాడు. ఒకనొక సమయం ఉంటుంది, ఆ సమయం కొరకు మనం ఏం చేయాలి, కనిపెట్టాలి, ఎదురు చూడాలి. కింద చూద్దాం. అనుకూల సమయం ఉంది నేను నీ మొరను ఆలకించి నీకు ఉత్తరం ఇచ్చేది, రక్షణ దినమందు నేను ఆదుకుంటుని, బయలు వెళ్ళుడని బంధింపబడిన వారితోనూ బయటికి రండని చీకట్లో ఉన్న వారితోనూ చెప్పుచు దేశమును చక్కపరిచి పాడైన స్థలములను పంచిపెట్టుడికై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నిన్ను నియమించేది.
నియమించితిని. ప్రజలకి యేసుక్రీస్తుల వారిని దేవుడు ఎలా నియమించాడట? నిబంధనగా నియమించాడు. కారణం ఏంటి? ఆయన అనేకులకు వెలుగుగా ఉండాలి. బంధింపబడిన వారు ఉన్నారు, ఏమండి, చీకటిలో ఉన్నటువంటి వారు ఉన్నారు. ఇప్పుడు అలాంటి వారిని అందరినీ బయలు వెల్లుడని బంధింపబడిన వారితోనూ సాతాను బంధించింది అనేకులను. అలా బందీఖానాలో ఉన్నటువంటి వారిని అందరినీ బయటికి రప్పించాడు. ఇంకా ఏమండి, చీకట్లో ఉన్నారు, పాపం అనేటువంటి చీకటి చెరలోనికి వెళ్ళిపోయారు. వాళ్ళందరినీ యేసుక్రీస్తు వారు సువార్త అనేటువంటి వెలుగుతో వాళ్ళందరినీ వెలిగించినట్లుగా మనకి కనబడుతుంది. కనుక ఇలా మరి ఇటు రీతిగా యేసుక్రీస్తుల వారిని దేవుడు నియమించుకున్నట్లుగా మనకు కనబడుతుంది. నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నిన్ను నియమించేది. ఈరోజు మన రాకపోకల్లో, మన ప్రయాణాల్లో దేవుడు కూడా మనల్ని ఏం చేస్తున్నాడు? కొద్ది కింద కొంచుకొని ఆయన దేవుడు కూడా మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయన దేవుడు కూడా మనల్ని ఏం చేస్తున్నాడు? కాపాడుతున్నాడు. కనుక ఇప్పుడు మనం ఏం చేయాలి? నిబంధనకి మనం దేవుని యొక్క చట్టానికి మనం లోబడేటువంటి వారిగా ఉండాలి, భయపడేవారిగా ఉండాలి. ఓకేనా? అంటే ఇప్పుడు యేసుక్రీస్తుల వారిని దేవుడు ఏం చేశాడనమాట? ఏమండి, అన్ని జనులకు అది మరి రక్షకునుగా నియమించుకున్నట్లుగా ఈ రెండో భాగం మనకి కనబడుతుంది. ఇక మూడో భాగాన్ని మనం చూసినప్పుడు 9 నుంచి 13 వచనాల్లో మరి ఇశ్రాయేలును దేవుడు సమకూరుస్తున్నాడు. ఈ మూడో భాగంలో ఇశ్రాయేలును దేవుడు ఏం చేస్తున్నాడు? మోషే బాబు సమకూరుస్తున్నాడు. మరి సమకూర్చినటువంటి వారిని ఒక దిక్కుకి రావడానికి మార్గములో మరి దేవుడు వారికి సహాయ సహకారాలు మార్గములో దేవుడు కాపాడుతున్నట్లుగా మనకు కనబడుతుంది. ఈ మూడో భాగాన్ని కూడా మనం చూద్దాము. 9 నుంచి 13 వచనాలు చదువుకుందాం ఒకసారి. ఓకేనా? మార్గములలో వారు మేయుదురు. మార్గములు అంటే వారు తింటారు అని చెబుతున్నాడు. చెట్ల లేని మెట్టలన్నిటి మీద వారికి మేపు కలుగును. వారి యందు కరుణించువాడు వారిని తోడుకొని పోవును. నీటి బొగ్గల యొద్దకు వారిని నడిపించును. యేసుక్రీస్తుల వారు కూడా ఎక్కడికి నడిపించారు? సమరయ స్త్రీని నీటి బొగ్గల దగ్గరికి. ఆమె నీళ్లు తోడుకొనకు వచ్చింది యాకోబు బాబు దగ్గరికి. అయ్యా, ఇక ఈ నీళ్ళు నాకు దప్పికొన్నట్టు జీవజలం నాకు ఇయ్యనంటే ఆ జీవజలాన్ని ఆయన ఇచ్చారు. ఆమె అప్పటి నుంచి మరి దప్పికొన్నట్లుగా మనకు కనపడుతుంది. నీటి బొగ్గల యొద్దకు వారిని నడిపించును. కాబట్టి వారికి ఆకలి అయినను దప్పికి అయినను ఆకలి దప్పిక కూడా ఉండదట. దేవుని మీద ఆధారపడినటువంటి వారికి అలాగా మరి వీళ్ళందరినీ సమకూర్చాలని ఇశ్రాయేలులందరినీ సమకూర్చుతున్నట్లుగా ఈ భాగాలు మనకి. కాబట్టి వారికి ఆకలైనను దప్పికైనను లేదు, ఎండమావులైనను ఎండైనను వారికి తగలదు. నా పర్వతములన్నిటినీ త్రోవగా చేసేదను, నా రాజమార్గములు ఎత్తుగా చేయబడును. చూడుడి, వీరు దూరం నుండి వచ్చుచున్నారు, వీరు ఉత్తర దిక్కు నుండి పడమటి దిక్కు నుండి వచ్చుచున్నారు, వీరు సినీల దేశం నుండి వచ్చుచున్నారు. శ్రమనొందిన తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చున్నాడు. చూడండి, అక్కడ దేవుడు సమకూరుస్తున్నాడు. దేవుడు తన పిల్లల పట్ల ఎలా ఉన్నాడట? మోషే బాబు శ్రమనొందిన తన జనుల యందు జాలిపడి. ఈరోజు సువార్తలు, సేవలు, పరిచర్యలు కూడా మనం కూడా ఏం పడతామో తెలుసు ప్రియులరా? శ్రమ పడుతూ ఉంటాం. అలా శ్రమ పడినప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? జాలి చూపిస్తాడు మన పట్ల, కరుణ చూపిస్తాడు మన పట్ల. ఆయన జాలి చూపాలంటే, కరుణ చూపాలంటే, ఇగో నేను క్రీస్తు పక్షాన నేను సుఖాలు సంతోషాలు అనుభవించడమే కాదు, క్రీస్తు పక్షాన శ్రమపడుట కూడా నాకు అనుగ్రహింపబడింది అన్నది పౌలు గారు. కనుక మనం కూడా దేవుని కొరకు మనం కూడా శ్రమ పడగలిగినట్లయితే, నా బిడ్డ, నా కుమారుడు నా కొరకు ఇంత శ్రమ పడుతున్నాడు కదని మన పట్ల దేవుడు ఏం చేస్తాడు? జాలి పడతాడు. జాలి పడితే ఏం చేస్తుంది? మన దగ్గర అందరూ ఐస్ క్రీములు కొనుక్కుంటున్నారు, మన దగ్గర ఐస్ క్రీమ్ కొనుక్కోవడం డబ్బులు లేవు. అప్పుడు ఎవరో ఒకరు ఏం చేస్తారు? రే మోషే వెళ్ళరా, రే మా వాడికి కూడా ఒక ఐస్ క్రీమ్ ఇవ్వండి అని అంటారు. అంటే దేవుడు ఏం చేస్తాడు? అప్పుడు జాలి పడతాడు. మనం తినే తిండి విషయంలో, కట్టుకునే బట్ట విషయంలో, ఏమండి వెళ్ళే త్రోవ విషయంలో, మనం పండుకునే విషయంలో, లేచే విషయంలో దేవుడు తన పిల్లలకి జాలి చూపిస్తూ ఉంటుంటాడు, అపాయాలు జరగకుండా. ఓకేనా? ఇలా మరి దేవుడు తన మాటల ద్వారాగా ఇశ్రాయేలులందరిని సమకూర్చే సందర్భంలో శ్రమనొందిన తన జనులయందు జాలిపడి యెహోవా తన ప్రజలను ఓదార్చి ఉన్నాడు. ఆకాశమా ఉత్సాహధ్వని చేయము, భూమి సంతోషించుము అని అంటున్నాడు. భూమి ఏం చేయాలట మోషే బాబు? సంతోషించాలి. ఇది మూడో భాగము. ఇక 4వ భాగంలో మరి ఇక్కడ ఈ అధ్యాయంలో మనకి ఏమని సెలవిస్తుందంటే 14 నుంచి 18 వచనాలు. 14 నుంచి 18 వచనాలు మరి యెరూషలేమును జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎందుకంటే యెరూషలేము దేవాలయాన్ని మరి బబులోనీయులు కూలదోస్తారు కదా, పడగొట్టేస్తారు కదా. కూలగొట్టి పడగొట్టినటువంటి ఆ దేవాలయాన్ని మరలా దేవుడు ఏం చేస్తున్నాడంటే జ్ఞాపకం చేసుకుంటున్నాడు. జాలి పడుతున్నాడు కన్న తండ్రి, జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎంత మంచి మాట చూద్దాం చూడండి.
అయితే సియోను అంటుందన్నమాట ఏమనంటే యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు. ఏమా అప్పుడప్పుడు కూడా మనం కూడా అంటాం దేవుడు నన్ను విడిచిపెట్టేసిండి అని. ఏమండి దేవుడు నన్ను విడిచిపెట్టాడని ఎవరంటారు తెలుసా? రోజు ప్రార్థన చేసేటువంటి వారు, రోజు వాక్యం చదివేటువంటి వారు, ఏమండి రోజు ప్రార్థన చేసి వాక్యం చదివేటువంటి వారు, పాటలు పాడేటువంటి వారు దేవుడు నన్ను విడిచిపెట్టాడండి అని అంటారు. కారణం ఏంటో తెలుసా? దేవుడు వారిని ఏమీ విడిచిపెట్టలేదు, దేవుడు వారిని విడిచిపెట్టలేదు, కానీ వారికి విడిచిపెట్టినట్లు కనపడుతూ ఉంటుంది. నిజంగా దేవుని విడిచిపెట్టి తిరిగిన వాడు ధైర్యంగా ఉంటాడు దేవుడు నాతో ఉన్నాడని. దేవునితో ఉన్నవారు అప్పుడప్పుడు అనుకుంటారనమాట. ఒక్కొక్కసారి వాళ్ళకు డౌట్ వస్తూ ఉంటుంటుంది. నో, దేవుని పిల్లలు ఎప్పుడు కూడా అపనమ్మికతో ఉండకూడదు, నమ్మకంతో ఉండాలి. నమ్మకంతో అడుగు వెయ్యాలి, కానీ విజయం మనదే. ఓకే, చూద్దాం. సియోను ఏమనుకుంటున్నాడో, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరిచి ఉన్నాడు అని అనుకుంటుంది. ప్రభువు నన్ను మర్చిపోడు అనుకుంటుందంట, విడిచిపెట్టాడని అనుకుంటుందంట. ఏమండి విడిచిపెట్టడానికి మర్చిపోవడానికి భూ సంబంధమైనటువంటి వారా? కన్న తండ్రి, పరలోకమందున్నటువంటి మహాదేవుడు, గొప్ప దేవుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వ పరిపాలకుడు ఆయన తన బిడ్డల్ని ఎలా విడిచిపెడతాడు, ఎలా మర్చిపోతాడు? కిందది చూడండి అన్నాడు, స్త్రీ తన గర్భాన పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లనైనను మరుచునా? వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరవను. చూడుము నా అరచేతుల మీద నిన్ను చెక్కుకొని ఉన్నాను, నీ ప్రాకారం నిత్యము నా ఎదుటనున్నది. నువ్వు మర్చిపోయాను అనుకుంటున్నావు కదా, నువ్వు రోజు ప్రార్థన చేస్తున్నావు చూడు, నీ ప్రార్థన నేను వింటాను. నీ ప్రాకారం నిత్యము నా ఎదుటనున్నావంటే నీ ప్రార్థన, నీ పరిచయం నిత్యము నా సన్నిధిలో ఉంది. నువ్వేం చేస్తున్నావు అన్నీ నేను గమనిస్తున్నాను. నా కొడుక, నా బిడ్డ, నా కుమార్తె, నా సేవకురాలు, నా దాసురాలని దేవుడు అంటున్నాడు. స్త్రీ తన గర్భాన పుట్టిన తానైనా కరుణింపకుండా చంటి పిల్లను మరుస్తుందేమో కానీ వారైనా మరుచదు కానీ నేను నిన్ను మరవను. చూడు మన అరచేతుల మీద నేను చెక్కుని ఉన్నాను నాయన, నీ ప్రాకారం నిత్యము నా ఎదుట ఉన్నది. నీ కుమారులు త్వరపడుచున్నారు, నిన్ను నాశనం చేసి నిన్ను పాడు చేసిన వారు నీలో నుండి బయలు వెళ్ళుచున్నారు. కన్నులెత్తి నలుదిశలా చూడుము, వీరందరూ కూడుకొని నీ యొద్దకు వచ్చుచున్నారు. నీవు వారందరినీ ఆభరణముగా ధరించుకుందువు, పెండ్లి కుమార్తె వడ్డానముగా ధరించుకున్నట్లు నీవు వారిని అలంకారముగా ధరించుకుందువు. నా జీవము తోడని ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చున్నాడు. కనుక ఇశ్రాయేలుని, యోధావారిని దేవుడు విడిచిపెట్టలేదు. వారిని ఏం చేస్తున్నాడు? ఇప్పుడు సియోనుని, యెరూషలేముని దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇది ఎన్నో భాగం? ఇది 4వ భాగం. ఇప్పుడు 5వ భాగాన్ని చివరిగా మనం చదివేసి ముగించేసుకుందాం. 5వ భాగము ఎన్నో వచనం నుంచి అంటే 19 నుంచి 22 వచనాలు. యెరూషలేముని జ్ఞాపకం చేసుకున్నటువంటి దేవుడు ఇప్పుడు యెరూషలేముని ఏం చేస్తున్నాడో తిరిగి వెరీ గుడ్ కడుతున్నాడు అనమాట. యెరూషలేము దేవాలయాన్ని దేవుడు ఏ రీతిగా కట్టాలనుకుంటున్నాడో కింద కొన్ని భాగాలను చూద్దాం. 19 నుంచి 20 వచనాలు, 22 వచనాల వరకు ఇక్కడ దాకా మనం చదువుకుందాం. ఓకేనా? నివాసులు విస్తరించినందున పాడైన నీ చోట్లను, బీడి స్థలములను, నాశనము చేయబడిన నీ భూమియు వారికి ఇరుకుగా ఉండును. నిన్ను మృంగివేసిన వారు దూరముగా ఉందురు. నీవు సంతానహీనురాలవైనప్పుడు నీకు పుట్టిన కుమారులు ఈ స్థలము మాకు ఇరుకుగా ఉన్నది, ఇంకా విశాలమైన స్థలము మాకిమ్మని నీ చెవిలో చెప్పుదురు. విశాలమైన స్థలం కావాలి, ఎందుకంటే వీళ్ళు విస్తరిస్తున్నారు కనుక, యెరూషలేమును దేవుడు కడుతున్నాడు కనుక ఇప్పుడు ఈ ప్లేసు చోటు సరిపోవట్లేదండి. అప్పుడు నీవు నా పిల్లలను పోగొట్టుకుని సంతానహీనుడ, నేను ఒంటరిగా ఉన్నాను, ఇటు అటు తిరుగులాడుచున్న పరదేశరాలినే కదా, వీరి నా యందు కనినవాడెవడు, వీరిని పెంచిన వాడెవడు, నేను ఒంటరి కత్తినై విడవబడుతునని వీరు ఎక్కడ ఉంటేనని నీ మనసులో నీవు అనుకుంటున్నావు కదా. నువ్వు అలా అనుకోవడానికి వీలు లేదు. ప్రభువు యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నా జనముల తొట్టు నా చెయ్యి ఎత్తుచున్నాను, జనముల తొట్టు నా ధ్వజము ఎత్తుచున్నాను, వారు నీ కుమారులను రమ్ము నానుకొని వచ్చెదరు, నా బిడ్డలని యెరూషలేముని నేను మరలా తిరిగి కడతానని దేవుడు చెబుతున్నటువంటి సందర్భాలు ప్రియులారు. ఇవి 5వ సందర్భం. ఇక చివరిగా 6వ సందర్భాన్ని చదివేసి మనం ముగించేసుకుందాం. 2 నిమిషాలు కొంచెం ఎక్కువ అవుతుంది, బాధపడకండి. 30 నిమిషాలు అనుకున్నాం కదా, మరి వాక్యం చూస్తే 25 వచనాలు కనుక మనం ముందుకు వెళ్ళిపోతాం. చివరిగా ఎన్నో సందర్భం ఇది? 6వ సందర్భం. ఏం చేస్తున్నాడు ఇక్కడ? దేవుడు తన శత్రువుల్ని శిక్షిస్తానంటున్నాడు. అవును, ఈరోజు మనం కూడా దేవుణ్ణి ప్రేమిస్తున్నప్పుడు ప్రేమకు ఆపోజిట్ ఇది తెలుసా? ప్రేమకు ఎవరు ఉంటారో తెలుసా? శత్రువులు ఉంటారు. ఎవరికి శత్రువులు ఉంటారు? ద్వేషించేవాడికి ఉంటారా, ప్రేమించేవారికి ఉంటారా? ప్రేమించే వారికే శత్రువులు ఉంటారు, ద్వేషించే వారికి ఎవరు శత్రువులు ఉండరు. దేవుని మనం ప్రేమిస్తున్నాం కనుక అపవాదిగాడు మనకు శత్రువు. వాడు మనల్ని దేవుని పనిలో ఉండకుండా, పరిచర్యలో ఉండకుండా వాడు మనల్ని పాడు చేస్తాడు. కనుక ఇప్పుడు శత్రువుని దేవుడు ఏం చేస్తాడట? శిక్షిస్తాడు. అందుకనే సమాధానకర్తయగు దేవుడు సాతానుని మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించిన కాక రోమా 16:20లో
మేబీ కొంచెం అటు ఇటు అయినా సరే రోమపత్రిక 16లో మనకి ఈ మాట కనబడుతుంది. ఏ మాట? దేవుడు సాతానుని మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక దొక్కించును గాక. వాళ్ళందరూ చితక దొక్కి వదిలేశాడు. మనం కూడా దాని దగ్గర ఇప్పుడు పళ్ళు లేవు దాన్ని కరవడానికి కూడా కాటేయడానికి కూడా. పాము తప్పగనేది వాస్తవానికి మనం అలా మాట్లాడుకుంటే దాని దగ్గర ఓపిక లేదు. మనం కూడా వాళ్ళందరూ చావగొట్టి సౌలు మూసేశారు. మనం దానికి ఊపిరి పోయకూడదు, మన ఆశలు రేపుకుని మనం కూడా దాన్ని చితక దొక్కేద్దాం. ఇప్పుడు ఏమంటున్నారు కింద 23 వచనం చదివేసుకుని ముగించేసుకుందాం. రాజులు నిన్ను పోషించుచు తండ్రులుగాను వారి రాణిలు నీకు పాలిచ్చు దాసులుగాను ఉందురు. శత్రువులు ఎలా మారిపోతారట? రాజులు కూడా దాసులుగా మారిపోతారట. వారు భూమి మీద సాగిలిపడి నీకు నమస్కారం చేసేదారు. ఇలా ఎదుర్కొండాలి నాయన. వారు భూమి మీద సాగిలిపడి ఏం చేస్తారట? వారు నమస్కారం చేసేదరు. నీ పాదధూళి నాకెదురు, అప్పుడు నేను యెహోవానని ఏం చేస్తారట? శత్రువులు వీళ్ళ పాదధూళి నాకుతారట. అంటే అంత రీతిగా శిక్షిస్తానన్నాడు. ఎందుకు అంత మనం తలవంపులుగా మారిపోవాలి? శత్రువులుగా మారిపోతే ఎంతటి ప్రమాదకరం ఉంది. మరి మనం మిత్రులుగా ఉంటే, దేవుణ్ణి ప్రేమించేవారుగా ఉంటే, దేవుణ్ణి వెతికేవారుగా ఉంటే ఎలా ఉంటుంది? దేవుని విషయంలో మనం గొప్పగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు నేను యెహోవాననియు నా కొరకు కనిపెట్టుకుని వారు అవమానము నొందరని నీవు తెలుసుకుందువు. అవును ప్రియులారా, ఆ రోజు ఈరోజు రేపు కూడా ఏంటనంటే ఆయన కొరకు ఎవరైతే కనిపెట్టుకుంటూ ఉంటారో వాళ్ళెవరు కూడా అవమానపరచబడరండి. మోషేబాబు ఇలాగా దేవుణ్ణి నామాన్ని ప్రేమించినటువంటి వారు ఎవరు కూడా ఏం చేయరు? అవమానింపబడరు. ఏం చేయరు? మోషేబాబు వల్ల అవమానింపబడరు. మరి ఏం చేయబడతారు? వాళ్ళు ఆశీర్వదింపబడతారు. ఏమంటున్నాడు చూడండి, నా యెహోవాననియు నా కొరకు కనిపెట్టుకుని వారు ఎవరు అవమానము నొందరని నీవు తెలుసుకుందురు. మనం కూడా నేడు అవమానం పొందకుండా ఉండాలంటే బైబిల్ గ్రంథంలో 119:6 అనుకుంటా మేబీ బహుశా ఈ మాట, నీ ఆజ్ఞను నేను లక్ష్య పెట్టినప్పుడు నాకు అవమానం కలగనేరదన్నాడు భక్తుడు. మనకు అవమానం రాకుండా ఉండాలంటే మనం ఎలా ఉండాలి? ఆయన ఆజ్ఞలను గైకొనేటువంటి వారిగా ఉండాలి. గైకొన్నవాడు ఎవడు కూడా అవమానపరచబడ్డు. యెహోవా కొరకు కనిపెట్టిన వాడు ఎవడు కూడా అవమానం పొందడు. యెహోవానియు నా కొరకు కనిపెట్టుకుని వారు ఎవరు అవమానం పొందరు, ఆశీర్వదింపబడతారు. దేవుని కొరకు కనిపెట్టుబడిన వారు ఎవరైనా సరే. దేవుడు అంటున్నాడు, నా కొరకు కనిపెట్టుకుని వారు ఎవరు కూడా అవమానపరచబడరు. ఆయన కొరకు ఎవరు కూడా సిగ్గుపడరు. ఆయన్ని కనిపెట్టుకుని వారు ఎవరు కూడా మోషేబాబు ఏం చేయరు? సిగ్గుపడరు. వారు స్థిరపడతారు. స్థిరపరచువాడు స్థిరపరుస్తాడు దేవుడు. మనల్ని ఎవరిని కూడా సిగ్గుపరచనివ్వడు. మనల్ని ఎవరిని అవమానం పొందేటట్టుగా దేవుడు చేయడు. ఆయన ఎలాగైనా తన మహిమలోనికి మనల్ని వాడుకుంటాడని వాక్యము సెలవిస్తుంది. బలాఢ్యుని చేతిలో నుండి కొల్ల సొమ్ము ఎవడు తీసుకొనగలడు? బేకర్లు చెరపట్టబడిన వారు విడిపింపబడదురా. యెహోవా ఎలాగూ సెలవిచ్చున్నాడు, బలాఢ్యుడు చెరపట్టబడిన వారు సహితము విడిపింపబడదురు. బేకర్లు అనగా నీతిమంతులు చెరపట్టబడిన వారు విడిపింపబడదురు. నీతో యుద్ధము చేయు వారితో యుద్ధము చేసేదను, నీ పిల్లలను నేనే రక్షించేదను. యెహోవానైన నేనే రక్షకుడనియు. యాకోబు బలవంతుడు, నీ విమోచకుడు మనుష్యుడు బలవంతుడు ఎరుగునట్లు నిన్ను బాధింపబడిన వారికి తమ స్వమాంసమును తినిపించెదను. క్రొత్త ద్రాక్షారసము చేత మత్తులైనట్లుగా తమ రక్తము చేత వారు మత్తులగుదరని మరి దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక మరి యెషయా గ్రంథం 49వ అధ్యాయం ద్వారాగా దేవుడు మరి తన వినికిడిలో ఈ మంచి మాటలు మనకు అనుగ్రహించి మరి దేవుడు యేసుక్రీస్తుల వారిని పిలుచుకున్నాడని, అలాగే నేడు మనల్ని కూడా దేవుడు పిలుచుకుంటున్నాడని, యేసుక్రీస్తుల వారిని నియమించాడని, మనల్ని కూడా దేవుడు నియమించుకున్నాడని, తన సేవ కొరకు అన్ని జనులకు వెలుగా నియమించుకున్నాడని, మనం కూడా సంఘానికి వెలుగా నియమించుకున్నాడని, ఆ రోజు ఇశ్రాయేలుకి వెలుగుగా యేసుక్రీస్తుల వారు ఉన్నారని, ఈరోజు సంఘానికి వెలుగుగా మనం ఉన్నామని మరి ఈ భాగాలు మనకి సెలవిస్తున్నాయి. మరి ఇశ్రాయేలుని దేవుడు సమకూర్చుకున్నాడని, నేడు మనల్ని కూడా సంఘ బిడ్డలందరినీ దేవుడు సమకూర్చుకుంటున్నాడని, మార్గాల్లో వారిని కాపాడాడని, ఈరోజు మనం స్థానిక సంఘాలకు వెళ్తున్నప్పుడు దేవుడు మనకి తోడుగా ఉంటాడని, యెరూషలేమును జ్ఞాపకం చేసుకున్నాడు అని అంటే ఈరోజు స్థానిక సంఘాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడని, యెరూషలేమును కడుతున్నాడనంటే ఈరోజు మానవ దేహాలని ఆత్మల్ని సంఘం కడుతుందని,
అలాగే మరి శత్రువుని శిక్షిస్తున్నాడని అంటే ఏవండి మరి అపవాదిని మనం కాళ్ళ క్రింద చితక త్రొక్కించాలి అని మరి ఈ అధ్యాయం ద్వారాగా భవిష్యత్ విషయాల్ని మనకు అనుగ్రహించి అందించి మనల్ని అందరినీ ముందుకు నడిపించాను పరలోకమందున్న కన్న తండ్రి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మోషబాబు అందరం కూడా చేతులెత్తి ప్రార్థన చేసుకుని నేటి రాత్రికాల కుటుంబ ప్రార్థన ముగించుకుందాం. మహాగణుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికే కృతజ్ఞతలు ప్రభువా. ఆ యొక్క సమయంలో తండ్రి ఈ యెషయా గ్రంథము 49వ అధ్యాయం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి మీ మహిమ కొరకై వాడుకున్నందులకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ తండ్రి మరి ఎంతవరకు జరిగిన ఈ పరిచర్యను దీవించమని ఆశీర్వదించమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే నాయన ఇంతవరకు పరిచర్యలో నాయన నలిగి నాయన సహకరించండి బిడ్డలు ఇరువురిని దీవించండి, ఆశీర్వదించండి. అలాగే యొక్క పరిచర్యను వీక్షిస్తూ నాయన మమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి ప్రియులైన పరిశుద్ధులందరినీ దర్శించమని, దీవించమని, ఆశీర్వదించమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రభు యొక్క సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించినటువంటి స్థానిక సంఘాలు ఓదురుని బట్టి, వైఎస్ఆర్ నగర సంఘాన్ని బట్టి, ఈ వారంలో జరిగిన పరిచర్యను అంతటిని బట్టి నాయన మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరలా తిరిగి రాత్రికాల సమయంలో బైబిల్ తరగతులు మేము అందరం కలిసి కూడుకోవడానికి మీ సేవకుల ద్వారా మీరు విలువైన సందర్భాలతో, విలువైన సందేశాలతో, చక్కడైనటువంటి పరిచర్యతో మమ్మల్ని ఆత్మీయంగా మీరు ముందుకు నడిపిస్తారని, స్థిరపరుస్తారని ఆశిస్తూ మరి ఇంతవరకు జరిగిన యొక్క పరిచర్యను బట్టినని మిమ్మల్ని మనసారా స్తుతిస్తూ మహిమపరుస్తూ ప్రార్థన అంతటిని మా ప్రభువును మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలైనా, అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు. లవ్ యు. థాంక్యూ.